కామెంట్ చేయండి. నేను టెలిగ్రామ్లో వీలుంటే పెడతాను, లేకపోతే గూగుల్ డ్రైవ్ లింక్ సపరేట్గా కేజీ సురేష్కి నేను మీకు ఇస్తాను, అంటే సపరేట్ ఫోల్డర్ పెట్టి. ఎందుకంటే చాలామందికి నచ్చకపోవచ్చు. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్లో అయితే ఇలాగైతే ఉంటుంది. పైన 3 వీడియోస్ ఉంటుంది. ఆ 3 వీడియోస్ అయితే హైడ్ చేసిన ఆ వీడియోస్ ఇప్పుడు యాడ్ చేయడం చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. కాబట్టి ఆ వీడియో ఇప్పుడు మనకు అంత అవసరం లేదు. కాబట్టి మనం ఎండింగ్లో యాడ్ చేద్దాం. మనకు ఎండింగ్లో అవసరం ఉంటుంది కాబట్టి ఎండింగ్లో యాడ్ చేద్దాం. ఎండింగ్లో ఈ హైట్ తీసేస్తే మీ ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. కానీ ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, దాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్ అయితే మొత్తం ఉంది. ఇంకా సంథింగ్ ఏదైనా హ్యాండ్ రైటింగ్ లిరిక్స్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు మీరు. ఇలా మీకు నచ్చింది ఇలా బాగుంది కదా, ఇది నైస్, బాగా కనిపిస్తుంది. ఓకే, ఇలా మధ్యలో మీరు లిరిక్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు, కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలాగైతే బాగుంది, ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు దాని గురించి వదిలేద్దాం. కానీ ఓకే, కరెక్ట్గా ఏం చేద్దామంటే కరెక్ట్గా టైమింగ్ చెప్తాను. ఆ ప్లేస్లో వచ్చండి, ఇక్కడ చూడండి 9 సెకండ్ 28 మిల్లీ సెకండ్ ధర వచ్చేయండి. ఇక్కడ సారీ లిరిక్స్ ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేయండి 10 సెకండ్ 3 మిల్లీ సెకండ్ ధర. ఓకే, కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫోటో తీసుకుందాం. ఇప్పుడు ఒక ఫోటో తీసుకుంటున్నా. ఈ ఫోటోని ఈ బీట్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. ఓకే, యాడ్ చేసిన ఫోటోకి కొంచెం జూమ్ చేస్తున్నాను. ఒకవేళ ఈ ఫోటో మీరు ఒక సైడ్ పెడదామని అనుకుంటే, ఒకవేళ ఈ ఫోటో ఈ సైడ్ ఫేస్ కట్ ఉంటే మీరు లిరిక్స్ అనేది ఈ సైడ్ చెప్పుకోవచ్చు, లేదంటే ఆ సైడ్ ఉన్న నో ప్రాబ్లం. ఇప్పుడు ఈ ఫోటోకి యాడ్ చేసిన. ఓకే, ఇంకోటి ఏంటంటే కలర్ని బట్టి మాత్రమే టెక్స్ట్ కలర్ చేంజ్ చేయండి. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా కొంచెం ఎల్లో టైప్లో అయితే ఉంది కాబట్టి నేను అలా పెట్టాను. మీరు వేరే కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్గా బ్లాక్ కలర్ పెడుతున్నాను. బ్లాక్ కలర్ అంత నచ్చదు నాకు. బ్లాక్ కలర్ నచ్చదంటే ఈ వీడియోకి అంత బాగా సెట్ కాలేదు. వైట్ కలర్ ఓకే, కొంచెం లైట్గా కనిపిస్తే నో ప్రాబ్లం. ఓకే, ఇలా ఇప్పుడు అయితే బాగా కనిపిస్తుంది. ఇలాగైతే మీరైతే లిరికల్ని ఫోటోని చూసి ఇప్పుడు ఇంకో ఫోటో కూడా యాడ్ చేస్తాను. ఈ ఫోటో ఉంది. ఫోటోని బీటా ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తాను లిరికల్ దగ్గర. ఇప్పుడు ఇక్కడ మనకు చూసుకుంటే ఫోటో పైన టెక్స్ట్ వస్తుంది కాబట్టి ఫోటోని జూమ్ చేసిన టైల్స్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేస్తా. టైల్స్ ఎఫెక్ట్ బాగా కవర్ చేస్తుంది. ఇలా ఓకే, చూసారు కదా, కవర్ చేసింది, బాగా కనిపిస్తుంది. ఇక్కడ నేనైతే కొంచెం కలర్ చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది బాగుంది. ఓకే, ఇలా మీరు ప్రతి ఒక్కటి ఇంకో ఫోటో కూడా యాడ్ చేద్దాం. ఈ ఫోటో లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తాను. ఇది ఇలా పెడుతున్నాను. ఇక్కడ చూసుకుంటే ఆ లిరిక్స్లో గ్రీన్ కలర్ బాగా సెట్ కాలేదు, అది నేను చేంజ్ చేస్తాను. నేను పెట్టాను, ఎందుకు పెట్టానంటే గ్రీన్ కలర్లోనే వాట్సాప్ కలర్ ఉంటుంది కదా, అందుకోసం పెట్టాను. నేను దీని ప్లేస్లో వైట్ కలర్ పెడుతున్నాను, బాగా కనిపిస్తుంది. ఓకే, చూడండి ఇలా. ఇప్పుడు దీనికి మనం ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఇలాగైతే మీరు ఎండింగ్ వరకు ఫొటోస్ యాడ్ చేయండి, నేను కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఫోటో సెలెక్ట్ చేసిన ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు వేవ్ వాప్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది. దాని అయితే ఇక్కడ మనకు ఈ రైట్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఫస్ట్ దాంట్లోనే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ ఉంటుంది. దీన్ని మీరు అయితే తగ్గించుకోండి. ఇలా నైస్, బాగా కనిపిస్తుంది. ఇంకా కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుంది. అంతే, దీంట్లో మీరు ఎక్కువ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అంతే. ఇప్పుడు ఇదే ఎఫెక్ట్ని ప్రతి ఒక్క ఫోటోలో పేస్ట్ చేసుకోవచ్చు. కొంచెం వాటర్ టైప్లో ఉంటుంది, చూడండి, బాగా కనిపిస్తుంది. ఇలా ఇప్పుడు పైన మనం హైట్ ఉంది కదా, అవి హైట్ తీసేయండి. ఇప్పుడు ఈ వీడియోని తీసుకోండి. ఇక్కడ 3వ వీడియో ఉంది కదా, దాన్ని కాపీ చేసి బీట్ మార్క్ ఉంటుంది కదా, ఎక్కడెక్కడైతే బీట్ మార్క్ ఉంటుందో దానికంటే కొంచెం ముందర పేస్ట్ చేయండి. ఇలా బీట్ మార్క్ అంటే కొంచెం ముందర, ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, కొంచెం ముందర పేస్ట్ చేసి అది కరెక్ట్గా ట్రాన్సాక్షన్ అయితే అయిపోతుంది దీనికి. ఓకే, ఫొటోస్ కరెక్ట్గా యాడ్ చేస్తే బాగా సెట్ అయిపోతుంది. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి.